వరకు యేసయ్య ఎంత శ్రమను పొందుకున్నాను. అడుగడుగున రక్తము కార్చాడు నీ కోసం. చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చాడు. నీ పాప బంధకాల నుంచి నిన్ను విడుదల చేశాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము, విలువైన రక్తముతో నిన్ను కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన మన కొరకు కార్చిన ప్రతి రక్త బిందువుకి మనమే సాక్షులము. యేసయ్యను సంతోషపెట్టే జీవితం జీవించడానికి మంచి తీర్మానం తీసుకోండి. యేసయ్య కోసం బ్రతకడానికి మంచి తీర్మానం తీసుకోండి. మేరీ స్పెన్సర్ లాగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క బయోగ్రఫీ వినినటువంటి మేరీ స్పెన్సర్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళడానికి, అక్కడ పరిచర్య చేయడానికి తన తీర్మానం తీసుకుంది. మేరీ స్పెన్సరు మిషనరీగా ఆఫ్రికాకి వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నప్పుడు ఆఫ్రికా ఒక తెల్లవాళ్ళ సమాధిగా అయిపోయింది. అక్కడికి వెళ్ళినటువంటి మిషనరీస్ అందరూ కూడా శవాలై తిరిగి వస్తున్నారు. కానీ ఎక్కడా భయపడలేదు మేరీ స్పెన్సర్. ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉంది. దేనికి జడియలేదు. నేను ప్రభు కోసం నిలబడతా, యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు, ఆయన అసాధ్యాన్ని కూడా నా జీవితంలో సాధ్యపరుస్తాడని నమ్మింది. ఆఫ్రికా ఖండానికి వెళ్ళడానికి సిద్ధపడింది.